ఇక జాతీయ వార్తలు చూస్తే 3 రోజుల యూరోప్ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ జర్మనీ చేరుకున్నారు. జర్మనీ రాజధాని బెర్లిన్లో భారత ప్రధాని మోదీకి ఘన స్వాగతం లభించింది. బెర్లిన్లో జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ షాల్జాతో మోదీ భేటీ కానున్నారు. జర్మనీ భారత్ అంతర్గత వ్యవహారాలపై రాజధాని బెర్లిన్లో నిర్వహించనున్న 6వ సమావేశంలో మోదీ పాల్గొంటారు. 3 రోజుల టూర్లో భాగంగా ప్రధాని మోదీ జర్మనీ, ఫ్రాన్స్, డెన్మార్క్లలో పలు కీలక భేటీలలో పాల్గొంటారు. పలు దేశాల అధినేతలతో కీలక విషయాలపై చర్చించనున్నారు. మూడు రాష్ట్రాల్లో 3 స్థానాలకు ఉప ఎన్నికల కోసం ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. ఒడిశా, ఉత్తరాఖండ్, కేరళలో ఖాళీ అయిన 3 అసెంబ్లీ స్థానాలకు ఈ నెల 31న ఉప ఎన్నికలు జరుగుతాయని తాజాగా ఈసీ తెలిపింది. జూన్ 3న ఫలితాలు వెల్లడిస్తామని పేర్కొంది. ఒడిశాలోని బ్రజరాజ్ నగర్, కేరళలోని తిక్కకర, ఉత్తరాఖండ్లోని చంపావత్ అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ను ఈసీ విడుదల చేసింది. ఈ నెల 4న నోటిఫికేషన్ ఈసీ విడుదల చేస్తుంది. నామినేషన్ల దాఖలకు చివరి తేదీ మే 11 కాగా మే 12న స్క్రూటినీ, నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ మే 16 కాగా మే 31న మంగళవారం పోలింగ్, జూన్ 3న ఓట్ల లెక్కింపు జరుగుతాయి. జూన్ 5 నాటికి ఉప ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది. కాగా 3 రాష్ట్రాల్లోని 3 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఏడాది జనవరి వరకు ప్రచురించిన ఓటర్ లిస్టును పరిగణలోకి తీసుకుంటామని ఈసీ తెలిపింది. అలాగే ఈవీఎంల ద్వారానే ఉప ఎన్నికలు నిర్వహిస్తామని స్పష్టం చేసింది. ఎన్నికల షెడ్యూల్ విడుదలతో మోడల్ కోడ్ వెంటనే అమల్లోకి వచ్చినట్టు పేర్కొంది. ఇదిలా ఉండగా ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన సీఎం పుష్కర్ సింగ్ ధామీ తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. చంపావత్ అసెంబ్లీ స్థానం నుంచి ఉప ఎన్నికల్లో ఆయన పోటీ చేయనున్నారు. ఇక్కడ గెలిచిన బీజేపీ ఎమ్మెల్యే కైలాష్ చంద్ర గహటోడి రాజీనామా చేయడంతో ఈ అసెంబ్లీ స్థానం ఖాళీ అయింది. ఇటీవల జరిగినటువంటి ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం పుష్కర్ సింగ్ ధామీ ఓడిపోయినా ఆ పార్టీ తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంది. దీంతో బీజేపీ అధిష్టానం మరోసారి సీఎంగా ఆయనకు అవకాశం ఇచ్చింది. ఇక కర్ణాటకలో ముఖ్యమంత్రిని మరోసారి మార్చబోతున్నారంటూ కమలం పార్టీ నుంచి గుసగుసలు వినిపిస్తున్నాయి. బీజేపీ కీలక నేత కేంద్ర హోంమంత్రి అమిత్ షా బెంగళూరు వస్తున్నట్టు సమాచారం. ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత స్థానిక నాయకులతో చర్చించి ఒక నిర్ణయం తీసుకోనున్నారనే చర్చ విస్తృతంగా జరుగుతోంది. వచ్చే ఏడాది కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సీఎం బసవరాజు బొమ్మాయితో ఎన్నికలకు వెళితే పార్టీకి నష్టమనే కోణంలో పార్టీ యోచిస్తున్నట్టు తెలుస్తోంది. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మాయిని బీజేపీ అధిష్టానం మార్చబోతున్నట్టు వస్తున్న వార్తలపై ఆ పార్టీ నేత మాజీ ముఖ్యమంత్రి బిఎస్ యడ్యూరప్ప స్పందించారు. బొమ్మాయి బాగానే పనిచేస్తున్నారని, నాయకత్వం మార్పు ఉండబోదని స్పష్టం చేశారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కర్ణాటకలో పర్యటించనున్న నేపథ్యంలో నాయకత్వం మార్పు తప్పదన్న వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ నేపథ్యంలో తాజాగా యడ్యూరప్ప మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా కర్ణాటకలో పర్యటించనున్న షా పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఖేలే ఇండియా యూనివర్సిటీ గేమ్స్ ముగింపు వేడుకల్లో పాల్గొంటారు. అలాగే బసవ జయంతి సందర్భంగా 12వ శతాబ్దానికి చెందిన సంఘ సంస్కర్త లింగాయత్ సన్యాసి బసవన్నకు నివాళులర్పిస్తారు. అనంతరం పార్టీ నేతలతో సమావేశమవుతారు. ఈ సందర్భంగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 150 సీట్లు సాధించేందుకు అవసరమైన సలహాలు, సూచనలు ఇస్తారని యడ్యూరప్ప తెలిపారు.
తనకు తెలిసి నాయకత్వ మార్పు ఉండబోదని ఆయన స్పష్టం చేశారు. ఇక ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగుతున్నారు. రాజకీయ పార్టీ పెడుతున్నట్టు ట్విట్టర్ వేదికగా పీకే ప్రకటించారు. బీహార్ నుంచి తన ప్రయాణం ప్రారంభిస్తున్నట్టు పీకే ట్వీట్ చేశారు. 10 ఏళ్లుగా ప్రజల పక్షాన విధానాలు రూపొందిస్తూ అర్థవంతమైన ప్రజాస్వామ్యం కోసం పనిచేశానన్నారు పీకే. ప్రజల సమస్యలు మరింత మెరుగ్గా అర్థం చేసుకునేందుకు ప్రజల చెంతకు చేరువవ్వాల్సిన సమయం వచ్చిందన్నారు. జన్ సురాజ్ పేరుతో కొత్త పార్టీ పెట్టబోతున్నట్టు తెలిపారు. బీహార్కు చెందిన 45 ఏళ్ల ప్రశాంత్ కిషోర్ ఎన్నో విజయవంతమైన ఎన్నికల ప్రచారాలను నిర్వహించారు. తన ఐపెక్ సంస్థ ద్వారా కొన్ని పార్టీలు అధికారంలోకి రావడానికి కృషి చేశారు. 2014లో కేంద్రంలో నరేంద్ర మోదీ అధికారంలోకి రావడంలో కూడా ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్తగా వ్యవహరించారు. అంతకుముందు బీహార్లో నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా గెలవడానికి ఆయన వ్యూహమే కారణమని చెబుతారు. కేంద్రంలో నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రశాంత్ కిషోర్ పేరు దేశవ్యాప్తంగా మారుమ్రోగింది. ఇక అప్పటి నుంచి ఆయన పలు రాష్ట్రాల్లో కొన్ని పార్టీలకు వ్యూహకర్తగా వ్యవహరించి ఆ పార్టీలు అధికారంలోకి తీసుకువచ్చారు. కర్ణాటకలో బీజేపీ, పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్, ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్లో గెలుపొందడానికి ఇతని రాజకీయ వ్యూహాలే కారణం. రాజకీయ వ్యూహకర్తగా ప్రశాంత్ మారక ముందు ప్రజారోగ్య శిక్షణలో నిపుణుడు. 8 ఏళ్లు ఐక్యరాజ్య సమితిలో పనిచేశారు. 2014లో మొదటిసారిగా గుజరాత్లో నరేంద్ర మోదీ అధికారంలోకి రావడంలో కీలకంగా వ్యవహరించారు. దీంతో నరేంద్ర మోదీ వరుసగా 3వ ముఖ్యమంత్రిగా గెలుపొందారు. ప్రశాంత్ కిషోర్ ఆ తర్వాత సిటిజన్ అకౌంటబుల్ గవర్నెన్స్ అనే ఎన్నికల ప్రచార సంస్థను స్థాపించి దేశవ్యాప్తంగా తన కార్యకలాపాలను విస్తరించారు. 2014లో స్పష్టమైన మెజార్టీతో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడానికి ఈ సంస్థ కృషి చేసింది. ఆ తర్వాత 2015లో సిటిజన్ అకౌంటబుల్ గవర్నెన్స్ను ఐపాక్గా మార్చారు. ఇక ప్రశాంత్ కిషోర్ గతంలో బీహార్ రాజకీయాల్లో ఉన్నారు. 2018లో జేడీయూలో చేరారు. క్రమశిక్షణ రాహిత్యంతో జేడీయూ 2022లో పార్టీ నుంచి బహిష్కరించింది. ఆ తర్వాత పూర్తిస్థాయి వ్యూహకర్తగానే పనిచేస్తున్నారు. ఇటీవల కాంగ్రెస్లో చేరడానికి ప్రయత్నించారు. అయితే పార్టీలో కీలక పదవిని ఆశించినప్పటికీ పార్టీ అధిష్టానం దానికి అంగీకరించలేదు. దీంతో కొత్త పార్టీ వైపు మొగ్గు చూపినట్టు తెలుస్తోంది. దేశంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో టీకా తీసుకోవాలని ఎవరికీ బలవంతం చేయలేమంటూ తాజాగా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వం కొన్ని పరిమితులు విధించవచ్చని పేర్కొంది. పలు సేవలు పొందేందుకు టీకాను తప్పనిసరి చేయడం రాజ్యాంగ విరుద్ధమేనని పేర్కొంటూ పిటిషన్ దాఖలైంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రజా రవాణాను వినియోగించుకోవడానికి, సబ్సిడీలు, ఆహార ధాన్యాలు పొందడానికి పలు రాష్ట్రాలు టీకాన్ని తప్పనిసరి చేయడానికి ఈ పిటిషన్లో ప్రస్తావించారు. ఈ క్రమంలో జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు, జస్టిస్ బిఆర్ గావయ్తో కూడినటువంటి ధర్మాసనం ఈ కీలక తీర్పిచ్చింది. శరీర సమగ్రతకు చట్టం ప్రకారం రక్షణ ఉంది. ఎవరిని టీకాలు తీసుకోవాలని బలవంతం చేయలేం. అలాగే ప్రస్తుత టీకా విధానం అసమంజసంగా ఉందని చెప్పలేం. శాస్త్రీయతపై ఇది ఆధారపడి ఉంది. అంతేకాకుండా వైరస్ ఇన్ఫెక్షన్లు తక్కువగా ఉన్నంత వరకు ప్రజలు బహిరంగ ప్రదేశాలు, ఇతర సేవలు పొందే విషయంలో ఆంక్షలు విధించకూడదు. అయితే ఈ సూచన కోవిడ్ నియమావళిని పాటించాలనే ప్రభుత్వ విధానానికి విరుద్ధంగా ఉండకూడదు అంటూ స్పష్టం చేసింది. అలాగే వ్యాక్సినేషన్కు సంబంధించి ప్రతికూల ప్రభావాలపై వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. చిన్నారులకు టీకా అందించే విషయం గురించి స్పందిస్తూ ఇదే ఆదేశం ఇచ్చింది. సాధ్యమైనంత త్వరగా ఆ సమాచారాన్ని వెల్లడించాలని సుప్రీం ధర్మాసనం ఆదేశించింది.
కాగా ఈ పిటిషన్ విషయంలో ప్రభుత్వం తన వాదనలు వినిపించింది. ఇది జాతీయ ప్రయోజనాలకు విరుద్ధమని, టీకాపై లేనిపోని సందేహాలను సృష్టిస్తుందని వ్యాఖ్యానించింది. టీకాలు వేయడం స్వచ్ఛందమని, వైరస్ ముప్పు ఆధారంగా రాష్ట్రాలు ఆదేశాలు ఇస్తాయని వాదించింది. అలాగే టీకా ట్రయల్ సమాచారం ఇప్పటికే ప్రజలకు అందుబాటులో ఉందని వ్యాక్సిన్ తయారీ కంపెనీలు వెల్లడించాయి. ఇక స్వల్ప హెచ్చుతగ్గులతో దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. తాజాగా 3,000కు పైగా కేసులు రాగా ఇక ముందు రోజు కంటే కాస్త తగ్గాయి. ఢిల్లీ, హర్యానాతో సహా పలు రాష్ట్రాల్లో ఇన్ఫెక్షన్ సంఖ్య పెరుగుతోందని ప్రభుత్వ గణాంకాలను బట్టి తెలుస్తోంది. తాజాగా 2.95 లక్షల పరీక్షలు నిర్వహించగా 3,157 మందికి వైరస్ పాజిటివ్గా తేలింది. ఢిల్లీలో 1,485, హర్యానాలో 479 కేసులు వచ్చాయి. తర్వాతి స్థానాల్లో కేరళ 314తో, అలాగే ఉత్తరప్రదేశ్ 268తో, మహారాష్ట్రలో 169 కేసులతో ఉన్నాయి. తాజాగా నమోదైన మొత్తం కేసుల్లో 86% మేర ఈ 5 రాష్ట్రాల నుంచే వచ్చాయి. ఒక్క ఢిల్లీ వాటానే 47.04% కాగా 26 మరణాలు సంభవించాయి. ఇప్పటి వరకు 4,30,00,000 మందికి పైగా కరోనా బారిన పడగా 5,23,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. గత 24 గంటల వ్యవధిలో 2,723 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం క్రియాశీల కేసుల సంఖ్య 19,500కు చేరింది. ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 98.74% మంది కరోనాను బయటపడగా 0.05% మంది వైరస్తో బాధపడుతున్నారు. మరోపక్క తాజాగా 4,02,000 మంది టీకా తీసుకున్నారు. కాగా దేశవ్యాప్తంగా మొత్తం 189 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయని కేంద్రం వెల్లడించింది. ఇక జీఎస్టీ వసూళ్లు ఆల్ టైమ్ గరిష్ట స్థాయిలను తాకాయి. ఆర్థిక కార్యకలాపాలు మెరుగుపడడంతో ఏప్రిల్ నెలలో జీఎస్టీ రెవెన్యూ వసూళ్లు 1.68 లక్షల కోట్లు అనగా 1,68,00,000గా నమోదైంది. మార్చ్ 2022 నెలలో 1,42,00,000 కోట్ల జీఎస్టీ వసూళ్లను చేపట్టింది ప్రభుత్వం. తాజాగా 1,68,00,000 కోట్లను వసూలు చేసింది. మార్చితో వసూళ్లతో పోలిస్తే ఈ కలెక్షన్లు 25,000 కోట్లు ఎక్కువగా ఉన్నాయి. ఇక జీఎస్టీ వసూళ్లు తెలుగు రాష్ట్రాల్లోనూ పెరిగాయి. 2021 ఏప్రిల్తో పోలిస్తే ఈ ఏప్రిల్లో ఆంధ్రప్రదేశ్లో 22%, తెలంగాణలో 16% వసూళ్లు పెరిగాయి. ఆంధ్రప్రదేశ్ వసూళ్ల వృద్ధి జాతీయ సగటు వృద్ధి 19.92%కి మించి ఉండగా తెలంగాణలో కాస్త తక్కువగా నమోదైంది. దక్షిణాదిలో పుదుచ్చేరిలో 21%, కర్ణాటక 19%, తెలంగాణ 16%, తమిళనాడు 10%, కేరళ 9%తో పోలిస్తే వృద్ధి రేటులో ఆంధ్రప్రదేశ్ తొలి స్థానంలో నిలిచింది. ఇక గత నెలలో వసూలైన 1.68 కోట్ల వసూళ్లలో కేంద్రానికి 333,159 కోట్లు, రాష్ట్రాలకు 41,793 కోట్లు, ఐజీఎస్టీ కింద 81,939 కోట్లు, సెస్ వాటా 10,649 కోట్లుగా ఉంది. ఇక ఐజీఎస్టీలో వచ్చినటువంటి మొత్తంలో 33,423 కోట్లు, సిజీఎస్టీ కింద 26,962 కోట్లు ఎస్జీఎస్టీగా సర్దుబాటు చేశారు. ఇక ఫలితంగా కేంద్రానికి 66,582 కోట్లు, రాష్ట్రాలకు 68,755 కోట్లు దక్కాయి. ఈ ఏడాది మార్చిలో 7.7 కోట్లు ఈవే బిల్లుల ఉత్పత్తి అయ్యాయి. ఫిబ్రవరిలో ఉత్పత్తి అయినటువంటి 6.8 కోట్లు ఈవే బిల్లుల కంటే ఇవి 13% అధికం. ఏప్రిల్లో 20వ తేదీన 9.58 లక్షల లావాదేవీల ద్వారా 57,847 కోట్ల పన్ను వసూలైంది. ఒక్కరోజులో వసూలైన గరిష్ట మొత్తం ఇదే. గత ఏడాది ఒక్కరోజులో 7.22 లక్షల లావాదేవీల ద్వారా 48,000 కోట్ల రూపాయలు వసూలయ్యాయి. పన్ను చెల్లింపుదారులు సకాలంలో రిటర్నులను దాఖలు చేసేలా ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్లో పలు చర్యలు తీసుకోవడం, ఇక కంప్లైయన్స్లు సరళీకరించడం, పన్ను ఎగ్గొట్టే వారిపై కఠిన చర్యలు, మెరుగుపడిన ఆర్థిక కార్యకలాపాల వల్ల ఈ పన్ను వసూళ్లు పెరిగినట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ చెప్పింది.
ఇక అంతర్జాతీయ వార్తలు చూస్తే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ క్యాన్సర్తో బాధపడుతున్నట్టు క్రెమ్లిన్ వర్గాలు వెల్లడించాయి. తాత్కాలికంగా ఉక్రెయిన్ యుద్ధ బాధ్యతలను మాజీ కేబీజీ చీఫ్ నికోలాయి పాత్రుషేవ్కు అప్పగించినట్టు తెలుస్తోంది. కాగా 70 ఏళ్ల పాత్రుషేవ్ రష్యా భద్రతా కౌన్సిల్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. ఉక్రెయిన్పై యుద్ధానికి ప్రణాళికను రచించడంలో కీలక పాత్ర పోషించారు. యుద్ధానికి పురికొల్పింది కూడా పాత్రుషేవే అని ఆ వర్గాలు చెబుతున్నాయి. పుతిన్కు క్యాన్సర్ చికిత్స తర్వాత ఎప్పటిలోగా కోలుకొని బాధ్యతలు చేపడతారో కూడా ఖచ్చితంగా తెలియదని క్రెమ్లిన్ వర్గాలు చెబుతున్నాయి. అయితే అధికారం మొత్తాన్ని పాత్రుషేవ్కు అప్పగించడానికి పుతిన్ అంగీకరించడం లేదని, తాత్కాలికంగా దేశ బాధ్యతలతో పాటు యుద్ధ బాధ్యతలు అప్పగించడానికి ఆయన అంగీకరించారని తెలిసిందే. ఆపరేషన్ తర్వాత 2 లేదా 3 రోజుల్లో సాధారణ స్థితికి రావచ్చని, అప్పటి వరకు బాధ్యతలు పాత్రుషేవ్కు అప్పగించాలని పుతిన్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. అయితే ఇక్కడ ఆశ్చర్యం కలిగించే అంశం ఏమిటంటే రష్యా చట్ట ప్రకారం బాధ్యతలను ప్రధానమంత్రికి అప్పగించాల్సి ఉంటుంది. కానీ దానికి విరుద్ధంగా మాజీ కేజీపీ చీఫ్కు పుతిన్ అప్పగిస్తున్నారు. ఉక్రెయిన్పై రష్యా దండయాత్ర కొనసాగుతోంది. అయితే ఒక నగరం తర్వాత ఒకటి రష్యా ఆక్రమించుకోవడం, అటు తర్వాత ఆ నగరాన్ని ఉక్రెయిన్ తిరిగి స్వాధీనం చేసుకోవడం జరిగిపోతుంది. ఈ యుద్ధంలో ఉక్రెయిన్కు అండగా అమెరికా నిలుస్తోంది. దానికి కావలసిన ఆయుధ సరఫరాతో పాటు ఆర్థిక సహాయం కూడా అందిస్తోంది. ప్రతిరోజు ఎవరో ఒక్కరు అమెరికా మంత్రి లేదా ఉన్నతాధికారులు ఉక్రెయిన్లో పర్యటిస్తూ తాజా పరిస్థితిని అధ్యయనం చేస్తూ వారికి మనోధైర్యం కల్పిస్తూ అండగా నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా ఉక్రెయిన్లో పర్యటించనున్నారు. ఆయన రాకతో ఉక్రెయిన్ వాసుల్లో కొత్త జోష్ నింపుతోంది. శత్రు దేశమైన రష్యాలో కాస్త మనోధైర్యం తగ్గుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ యుద్ధంతో అట్టడుగుతున్న కీవ్ను త్వరలోనే సందర్శించనున్నారు. ఈ విషయాన్ని అమెరికా హౌస్ ఇంటెలిజెన్స్ కమిటీ చైర్మన్ అడమ్ స్కీవ్ పేర్కొన్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో అమెరికా కాంగ్రెస్ బృందం కీవ్లో 3 గంటల పాటు భేటీ అయ్యింది. ఆ వివరాలు వెల్లడించే సమయంలో స్కీవ్ ఈ విషయం తెలియజేశారు. జో బైడెన్ పర్యటన విషయం పరిశీలనలో ఉందని ఆయన తెలిపారు. ఎంత తొందరగా ఈ పర్యటన సాధ్యమవుతుందనే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు ఆయన తెలిపారు. జెలెన్స్కీతో భేటీ సమయంలో తూర్పు ఉక్రెయిన్లో పోరాటానికి అవసరమైన సాయంపై చర్చించామని అడమ్ స్కీవ్ తెలిపారు. ఉక్రెయిన్ యుద్ధ ట్యాంకులను ధ్వంసం చేసే దశను దాటిందని పేర్కొన్నారు. ఇప్పుడు అత్యంత సమీపం నుంచి ప్రత్యర్థితో పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన అన్నారు. సుదూరం నుంచి పోరాటం జరపాలంటే లాంగ్ రేంజ్ శతఘ్నులను వినియోగించాల్సి ఉంటుందన్నారు. అది యుద్ధం రూపురేఖలను మార్చేస్తుందన్నారు. ఈ భేటీ అనంతరం అమెరికా కాంగ్రెస్ బృందంలోని సభ్యులు అధ్యక్షుడు జో బైడెన్ కు అవసరమైన సమాచారాన్ని అందజేశారు. అయితే పర్యటన విషయం మాత్రం చర్చించలేదు. ఇదిలా ఉండగా అజోస్తల్ ఉక్కు కర్మాగారంపై తాజాగా రాత్రి నుంచి రష్యా దళాలు తీవ్ర స్థాయిలో శతఘ్ని దాడులు చేస్తున్నాయని ఉక్రెయిన్ ఆరోపించింది. కొందరు ఉక్రెయిన్ ప్రజలను ఉక్కు ప్లాంట్ నుంచి బయటకు తరలించిన తర్వాత రష్యా దళాలు మళ్లీ దాడులు చేస్తున్నాయని పేర్కొంది. అన్ని రకాల ఆయుధాలు వాడుతున్నారని ఉక్రెయిన్ నేషనల్ గార్డ్ 12వ బ్రిగేడ్ కమాండర్ డెనిస్ చెల్గా పేర్కొన్నారు. దీంతో తర్వాతి దశలో పౌరుల తరలింపులో అవరోధాలు ఏర్పడతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
అయితే ఉక్రెయిన్ సరిహద్దుల్లో ఉన్న బెల్గోరోడ్ ఆయుధ డిపోలో తాజాగా అర్ధరాత్రి దాటిన తర్వాత భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ సందర్భంగా 2 భారీ పేలుళ్లు సంభవించినట్లు ఆ ప్రాంత గవర్నర్ టెలిగ్రామ్ ఖాతాలో వెల్లడించారు. మంటలు చెలరేగిన ప్రాంతం రక్షణ మంత్రిత్వ శాఖ ఆధీనంలో ఉందని తెలిపారు. ఈ ఘటనకు గల కారణాలు తెలియరాలేదు. ఉక్రెయిన్ దళాలు తమ భూభాగాల్లోకి వచ్చి దాడులు చేస్తున్నాయని రష్యా అధికారులు ఆరోపిస్తున్నారు. తాజాగా ఆయుధ డిపోలో మంటలు వారి పనే అయ్యుండొచ్చని రష్యా అనుమానిస్తోంది. ఇక కరోనా వైరస్ను మొదట గుర్తించిన చైనాలో మహమ్మారి మరోసారి కోరలు చేస్తోంది. 2019 తర్వాత ఎన్నడూ లేని స్థాయిలో ఉధృతి చూపిస్తోంది. దాంతో పలు నగరాలు కఠిన ఆంక్షల చట్టంలో బందీగా ఉన్నాయి. అసలు ఇప్పుడు అక్కడ ఎందుకు వైరస్ విజృంభిస్తుందనే ప్రశ్నకు ప్రముఖ వ్యాపారవేత్త హర్ష గోయంకా చమత్కారంగా సమాధానమిచ్చారు. చైనాలో కరోనా మరోసారి తీవ్రతకు కారణం ఏంటని నేను హర్షానంద స్వామిని అడిగాను. వైరస్ అలసిపోయింది, అందుకే వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలనుకుంటోంది అని ఆయన సమాధానమిచ్చారు. ఇక అంటూ హర్ష సరదాగా ట్వీట్ చేశారు. మహమ్మారిని మొదట చైనాలోని వుహాన్ నగరంలో గుర్తించిన విషయాన్ని ఉద్దేశిస్తూ, అలాగే కరోనా కారణంగా సంస్థల్లో మారిన పనితీరును ప్రస్తావిస్తూ ఆయన ఈ విధంగా స్పందించారు. ఇదిలా ఉండగా చైనాలో ప్రధాన నగరాలైన బీజింగ్, షాంఘైలో కరోనా విజృంభిస్తోంది. ప్రస్తుతం షాంఘైలో కేసులు తగ్గుముఖం పడుతున్న సమయంలో బీజింగ్లో కేసులు పెరుగుతున్నాయి. దాంతో స్థానిక యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రజలు రెస్టారెంట్లలో భోజనం చేయొద్దంటూ నిషేధం విధించింది. కరోనా వైరస్ వెలుగు చూస్తున్న ఇళ్లు, భవనాలను సీజ్ చేస్తోంది. పర్యాటకులకు కోవిడ్ నెగిటివ్ ధృవపత్రాన్ని తప్పనిసరి చేసింది. షాంఘై తరహా పరిస్థితుల్ని నివారించేందుకు ఇలాంటి ముందు జాగ్రత్త చర్యలు చేపడుతోంది. షాంఘై నగరంలో లాక్డౌన్ కారణంగా అక్కడి ప్రజలు ఆకలితో అల్లాడిపోయినట్టు వార్తలు వస్తున్నాయి. ప్రభుత్వ ఆంక్షలతో విసిగిపోయిన ప్రజలు నిరసన స్వరాలు నెట్టింట్లో చక్కర్లు కొట్టాయి. ఇక ప్రస్తుతం ఈ నగరంలో పాజిటివ్ల సంఖ్య దిగుస్తోంది. వరుసగా 2వ రోజు 10,000 దిగువనకు కేసులు నమోదయ్యాయి. Right, we Bulletin updates. Keep watching Prime 9 News. Namaste.